అది బిలీవ్ చేస్తాను సార్. ఇందులో మీ క్యారెక్టర్ ఏంటండి? కుప్పం అని చెప్పాడు కదా సార్, ఆ కుప్పంలో టీవీ షాప్ నాదే సార్. టీవీ షాప్. టీవీ షాప్లో చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరూ కలిసి నా దగ్గరికి వస్తారు, రెంట్ క్యాసెట్లు ఇవ్వడం, టీవీలు ఇవ్వడం రెంట్కి. మీరు కిరణ్ గారికి బాగా క్లోజ్ అనుకుంటా కదా, ప్రతి సినిమాలో ఉంటారు. ఒక 5 సినిమాల్లో ఉన్నాం. ఫస్ట్ సినిమా ఎస్ఆర్కి వెళ్ళామనుకున్నాం, తర్వాత వినరా భాగ్యం విష్ణు కథ, నేను మీకు బాగా కావాల్సిన రూల్స్ రంజన్, కా సినిమాలో కొద్దిగా మిమిక్రీ కూడా ఇది చేస్తారు. అంటే ఇది మన ట్రంప్ ఇట్లా అందరూ చేస్తారండి కదా. ఒకసారి మాకు ట్రంప్ గారిది ఇప్పుడు ప్రజెంట్ ఆయన హాట్ టాపిక్ మొత్తం వరల్డ్, అవి చెప్పొచ్చు కదా. ఇరాన్ పైన అది యాక్చువల్గా వీడియోస్ ఉంటే మనకు ఫన్ వస్తుంది సార్. నార్మల్గా కిమ్ము వీళ్ళిద్దరూ మాట్లాడుకునే సంభాషణలు ఉంటాయి అంటే అదే 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 ఏదైనా ఒకటి అంటే అది విజువల్ ఉంటే బాగుంటుంది సార్. నా వాయిసే ఉంటుంది ట్రంప్కి, విజువల్ ఉంటే మనకు ఫన్ క్రియేట్ అవుతుంది. విజువల్ వస్తుంది అంటే మనం దాంట్లో వేయచ్చు. ఇప్పుడు జస్ట్ మీ వాయిస్ అలా కన్వర్ట్ చేయండి. ఏరా మామ యుద్ధాలు ఎట్ట జరుగుతుందా? పర్వాలేదు మామ, జంబాన్ జరుగుతుందా? మన ఇరాన్ వాడు బాంబులు వేస్తానంటాడు, భయపడలేదు కిమ్మ నువ్వా? భయంగా ఉంది మామ, నువ్వు ఉండవు ధైర్యంగా ఉందా? బాగుంది. ట్రంప్ని వాడేయచ్చు. మొన్న ఒకరు వాడారు, ఇప్పుడు మీరు ఆడుతున్నారు ట్రంప్ని. ఆయనే చెప్పండి. హీరో అనగానే మంచి ఫిజిక్, డ్యాన్స్ ఇవన్నీ నేర్చుకోవాలి కదా. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అయింది మీకు? పొట్ట మంచి అన్నాడు సార్. పొట్ట మంచి అన్నాడు. ఇదేంటి? ఊర్లో ఉన్న వాళ్ళకి బేసిక్గా ఏం చేయాలంటే మరి హీరో కదా. అదే సార్, ఊర్లో ఉన్న హీరో గురించి. ఊర్లో ఉన్న వాళ్ళకి బేసిక్గా చిన్న పొట్టుండి మజిల్స్ మంచిగా ఉంటాయి సార్. చిన్న పొట్టున్నా కూడా వాళ్ళ స్టామినా మాత్రం చాలా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని జిమ్ములు చేసినా కూడా వాళ్ళు డైలీ కష్టపడతారు, డైలీ పొలాలకు వెళ్తారు, బరువులు మోస్తారు. వాళ్ళు 24 hours రాగి సంగటి తింటారు. బేసిక్గా వాళ్ళు హెల్తీ ఫుడ్ తింటారు సార్. వాళ్ళకున్నంత స్టామినా ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉండదని నా ఫీలింగ్ సార్. నేను అందుకనేసి లైట్ పొట్ట ఇది చెప్పాను సార్. నేను దానికోసం ఆ క్యారెక్టరైజేషన్ కోసం చెప్పాను. పొట్ట మరి పెంచారా? తగ్గడం కష్టం, తగ్గించడం మరి కష్టం. ఇప్పుడు కష్టపడుతున్నాను సార్ తగ్గడానికి. సో కిరణ్ గారు మీకు ఆఫర్ ఇవ్వటం ఎలా అనిపించింది అసలుకి? నిజంగా ఇంతమందికి అంటే ఆయన కూడా ఒక ఇది టెస్ట్ లాంటిది, ప్రొడ్యూసర్ కదా. సో ఎలా మీరు ఎంత కేర్ తీసుకున్నారు? నేను కేర్ తీసుకున్నాను. మీరు అంటే అనుకున్న బడ్జెట్? ఓకే, అదే సార్. బేసిక్ ఏంటంటే ప్రతి సినిమాకి ఒక బడ్జెట్ ఉంటుంది సార్. ఏ వస్తువుకైనా లిమిటెడ్ ప్రైస్ అని ఉంటుంది. ఈ సినిమాకి ఇంత ఉన్నాయని చెప్తే దానికోసం మేము ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే చాలా గట్టిగా చేశాను సార్. అంటే దానికి చాలా సపోర్ట్ చేశారు. ఏంటంటే ఆర్టిస్టులు 4 months రిహార్సల్స్ రావాలంటే వాళ్ళ ఫుడ్ అవన్నీ చాలా వర్క్ ఉంటాయి. నేను ఏంటంటే ఇక్కడ మనం ఎంత చేసుకుంటే మేకింగ్లో అంత సేఫ్ అవుతుంది సార్. ఎక్కడ నేను అది బిలీవ్ చేస్తాను. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎంత మంచిగా ఉంటే మేకింగ్ ప్రాసెస్ అంత ఈజీ అవుతుంది. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కూడా దాని తగినట్లు మనం చేసుకోవచ్చు సార్. బేసిక్గా నేను దానికి ప్రిపరేషన్ చాలా బాగా చేసాం. ఎక్కడ కానీ మా ప్రిపరేషన్లో ఇది కావాలన్నప్పుడు, ఇది నీడ్ ఉంది అన్నప్పుడు ఎక్కడ కానీ కిరణ్ గారు కానీ చాలా హెల్ప్ చేశారు. ఏంటంటే ఆయన మా పెట్టుకున్న నమ్మకం, మేము ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మంచి ప్రోడక్ట్ ఇచ్చామని ఆయన బిలీవ్ చేశాడు. సినిమా చూశాడు, హ్యాపీగా ఆయన ఫీల్ అయ్యాడు. నేనేం ప్లేస్ అయినా సార్, జనాల తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నమ్మి మన పైన ఒక ఇన్వెస్ట్ చేసిన ఒక ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా జనాలు కూడా హ్యాపీ అవుతారని నేను ఫీల్ అవుతాను సార్.